నవనాథ్ ఎన్సిఎన్ ప్రేక్షకులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఘనంగా క్రిస్మస్ సంబరాలు. అందంగా ముస్తాబైన చర్చిలలో ప్రత్యేక ఆరాధనా కార్యక్రమాలు. వేల్పూర్లో జీసస్ క్రైస్ట్ చర్చిలోని క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా భారత మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలు. ఎర్గట్లలో ఘనంగా మహాపడిపూజ మహోత్సవంలో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. చర్చిలను సుందరంగా ముస్తాబు చేశారు. క్రిస్మస్ సందర్భంగా చర్చిలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో వివిధ చర్చిలలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రైస్తవులందరినీ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా ఆదుకుంటుందని అన్నారు. యేసుప్రభుని కృపతో ప్రజల వద్ద ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్, వైస్ చైర్మన్ మున్ను, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పాస్టర్లు, క్రైస్తవులు తదితరులు ఉన్నారు. పవన్ గారు మిగతా నాయకులు కూడా రావడం జరిగింది. వారికి మరియు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళుతుంది. తప్పకుండా బడుగు బలహీన వర్గాలందరూ కూడా సంతోషంగా ఉండాలని, వారికి ఏవైతే ఫలాలు అందించేది ఉందో అన్ని కూడా అందిస్తూ, దేశ ప్రధానిగా అటల్ బిహారీ వాజ్పేయి దేశానికి చేసిన సేవలు ఎనలేనివని భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు త్యాగ ఉదయ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ ప్రధాని వాజ్పేయి 100వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణాధ్యక్షుడు త్యాగ ఉదయ్, జిల్లా అధికార ప్రతినిధులు కలిగోట గంగాధర్, జస్సు అనిల్ కుమార్, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతుల శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ నేషనల్ హైవే రోడ్లను విస్తరింపజేసిన ఘనత వాజ్పేయికే దక్కుతుందని, ఎవరిని విమర్శించకుండా నొప్పించకుండా మాట్లాడే మనస్తత్వం వాజ్పేయిదేనని కొనియాడారు. ఏనాడు ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేయకుండా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగిన వ్యక్తి వాజ్పేయి అని అన్నారు. ఆయన వేసిన బాటలోనే దేశ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం నేటి ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్ కార్యాలయంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శులు వేణు, యుగంధర్, కాందేశ్ ప్రశాంత్, జిల్లా నాయకులు రాజేశ్వర్, విజయానంద్, బీజేవైఎం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ప్రశాంత్, ఉదయ్ గౌడ్ తదితరులు ఉన్నారు. శత జయంతి ఉత్సవాలను నేడు ఘనంగా ఆర్మూర్ పట్టణంలో జరుపుకోవడం జరిగింది. వాజ్పేయి గారి చిత్రపటానికి మేమందరం పుష్పాంజలి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. వారు గతంలో భారత ప్రధానిగా ఉన్నప్పుడు ఒక సమర్థవంత నాయకత్వంలో సుస్థిరమైన ప్రభుత్వాన్ని నడుపుతూ నీతివంతమైన పరిపాలన చేయడం జరిగింది. ఈ యావత్ భారతదేశ ప్రజానికే కాదు, ప్రపంచానికి కూడా తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్క సంక్షేమ ఫలం కానివ్వండి, ప్రతి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఈ రోజు పల్లె నుంచి పట్టణం వరకు, రాజధాని ఢిల్లీ వరకు కూడా సామాన్య వారికి కూడా సంక్షేమ ఫలాలు అందించాలంతో ఒక మంచి ప్రణాళిక ప్రకారంగా వారు చేయడం జరిగింది. గ్రామాలకు ప్రధానమంత్రి సడక్ రోజ్గార్ ద్వారా ప్రతి గ్రామాలకు బీటీ రోడ్లు జరగడం జరిగింది. పోకట్ అణుపరీక్షని వాజ్పేయి పీరియడ్లోనే జరగడం జరిగింది. కనుక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఇంటింటికి వెళ్ళి వాజ్పేయి గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లి రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వాజ్పేయి గారు గతంలో నేషనల్ హైవే, ప్రధానమంత్రి రోజ్గార్ యోజన, అన్ని రోడ్లు కానీ అనేక డెవలప్మెంట్ వాజ్పేయి గారు జరిగింది. దాన్ని ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నెరవేరుస్తున్నారు. వారికి భారతీయ జనతా పార్టీ తరఫున ఘనంగా నివాళులు. రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ఎర్గట్ల మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి వారి మహాపడిపూజ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి వారి దయతో ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటున్నామని అన్నారు. అనంతరం వేద పండితుల ఆశీస్సులు తీసుకున్నారు. ఈ మహోత్సవంలో అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వేల్పూర్ మండల కేంద్రంలోని జీసస్ క్రైస్ట్ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మండలంలోని ఆయా గ్రామాలలో చర్చిలలో ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు చెప్పి సుఖ సంతోషాలతో క్రిస్మస్ వేడుకలు చేసుకోవాలని అన్నారు. ఈ క్రిస్మస్ పండుగ అందరి ఇళ్లలో సుఖశాంతులను నింపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, పాస్టర్లు, క్రైస్తవులు తదితరులు ఉన్నారు. I wish you Merry Christmas, Christmas, Happy Christmas. Vegetarian year, Jesus Christ, మరి క్రిస్మస్ రోజు నా వేల్పూర్లో చేసుకుందామని చెప్పి సత్యం ఫోన్ చేశాను. నేను వస్తున్నాను అని చెప్తున్నారు. చాలా నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ప్రేమ, క్షమ, సేవ, ఈ 3 మార్గాలను ఆ యేసుక్రీస్తు ప్రభువు అందరికి కూడా బోధనలు చేసినారు. మనుషులతో ప్రేమగా ఉండండి, వీలైనంత సహాయం చేయండి, సేవ చేయండి. ఈ 3 ఏ మతమైనా ఏ కులమైనా మానవులుగా జన్మించిన మనం ఈ 3 కూడా పాటించవలసిందే. అప్పుడే అందరం కూడా సుఖ సంతోషాలతో సమానత్వంతో ఉంటామని చెప్పి ఆ క్రీస్తు ప్రభు బోధించిన సూక్తుల్ని నేను పాటించడానికే ప్రయత్నం చేస్తూ ఉంటా. ఏది ఏమైనా ఈ క్రిస్మస్ పండుగ మనందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నిలపాలని, మనని బాధల నుంచి విముక్తి చేయాలని, ఒకరినొకరు ప్రేమతో మెలగాలని, అవసరం ఉన్న వాళ్ళకి మనకు చేతనైనంత సహాయం చేయాలని నేను ఆ యేసు ప్రభువును ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ హోటల్లో నిర్వహించిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి హాజరయ్యారు. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్లో గల పీవీఆర్ బంకెట్ హాల్లో నిర్వహించిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వాములతో కలిసి భిక్షలో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో అయ్యప్పను కొలిస్తే సకల సుఖాలు దరిచేరుతాయని, ఎలాంటి కష్టాలు రావని, అలాగే శబరిమలై ప్రయాణం చేసే భక్తులు జాగ్రత్తగా వెళ్లి రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అయ్యప్ప భక్తులు, పీవీఆర్ నిర్వాహకులు ఉన్నారు. శత్రునాశాయ బదగలవాహనాయ మహాశా వాళ్ళ భవిష్యత్తు నాశనం చేయాలనుకుంటే సెల్ఫోన్లను బంద్ చేయండి. అదొక కర్ణ పిశాచి. కాబట్టి మన పిల్లల భవిష్యత్తు మంచి కావాలనుకుంటే సెల్ఫోన్లను బంద్ చేయండి. స్వామి స్వామి కూడా స్వామి శతం 4వ తారీఖు నాడు మా స్వామి పక్కకి చెప్తుడు. 4వ తారీఖు నాడు 18వ మాలధర్మ సందర్భంగా ఋషి పూజ ఉంది. కాబట్టి అందరు కూడా కన్యక పరమేశ్వర ఆలయంలో ఉంటుంది. స్వామి 18వ సారి కొద్దిగా లేట్ పెట్టుకున్నాడు, ఎందుకంటే వాళ్ళ పిల్లలకు అందరు కలవది. ఆ స్వామి భక్తితోని అందరు కూడా భక్తితో చేస్తున్నారు, కానీ చాలా ఇష్టంతో భక్తితోని ఎంతో ఆతృతతో మీరందరూ కూడా పాదావందనం చేస్తున్నాడు. మీరందరూ కూడా రావాలి స్వామి. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్లో గల భీమన్న సమావేశ ప్రాంగణంలో నిజామాబాద్ జిల్లా ఆదివాసీ నాయక్ బోర్డు సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఆదివాసీ నాయక్ బోర్డు సేవా సంఘం అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం అధ్యక్షులు శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు భోజన్న మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరూ వినియోగించుకునే విధంగా సంఘం సభ్యులు కృషి చేయాలని అన్నారు. అలాగే జాతి సంస్కృతి సాంప్రదాయాలను పాటించాలని తెలిపారు. అందరూ ఐక్యంగా ఉండి రాజకీయ పరంగా కూడా ముందుకు సాగే విధంగా కార్యాచరణ రూపొందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్, కార్యదర్శి రవి, కోశాధికారి పవన్ కుమార్, నవీన్, అంజయ్య, అశోక్, శెట్టి, నరసయ్య, నరేందర్, విఠల్ రావు, గంగాధర్, సుదర్శన్, ఆయా మండలాల అధ్యక్ష కార్యదర్శులు, నాయక్ బోర్డు సభ్యులు తదితరులు ఉన్నారు. నమస్కారం చేస్తున్నా. జనవరి 1వ తారీఖు నుంచి మరి మీరు 1000 రూపాయలు సంఘానికి ఇవ్వాలా. అది కూడా మీకు నేను ఒక జిల్లా అధ్యక్షుడిగా ఎంప్లాయీస్ గారు ఇస్తా. నేను జిల్లా అధ్యక్షుడు చెప్తున్నా, 1వ తారీఖు నుంచి జనవరి నుంచి 1000 రూపాయలు ఎంప్లాయీస్ ఇవ్వాలని చెప్పేసి నేను తీర్మానం చేస్తున్నాం. మీరు 31వ తారీఖు వరకు మీ ఎంప్లాయీస్ అందరూ వసూలు చేసి మీ దగ్గర పెట్టుకోండి. డబ్బులు మీ దగ్గర పెట్టండి, ఖర్చులు అయితేనే మనం చూసుకుందాం. ఏదైనా కార్యక్రమాలకి చేస్తాం. ఈ రోజు చెప్పినాం, ఆ రోజు పోచంపాడులో తీవ్ర ఉత్సవాలు చేసినాం. ఇందాక మా సార్ చెప్పాడు, మేము ప్రతి ఒక్కరు మనిషికి 1000 రూపాయలు ఇచ్చాం. ఎవరిని అడగలేదు. మన నాకు కూడా మేము ఎంత అంటే 41,000 మేము జమ చేసినాము. కొన్ని గ్రామాలలో బియ్యాలు ఇచ్చిండ్రు,
కొంతమంది ఇప్పుడు అశోక్ రంజన బీఆర్ఎస్ హయాంలో మచర్ల లిఫ్ట్ కోసం కేసీఆర్ నిధులు మంజూరు చేసినప్పటికీ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. లిఫ్ట్ మంజూరు కోసం ప్రభుత్వం పంపించిన పైపులను ప్రభుత్వం వదిలేసిందని, రైతుల చిరకాల కోరిక అయిన మచ్చర్ల లిఫ్ట్ వల్ల ఎంతో మంది రైతులకు లాభం జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ఎమ్మెల్యే పట్టించుకొని లిఫ్ట్ పనులు ప్రారంభమయ్యే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బాల్కొండ మండల కేంద్రంలో బీజేపీ బాల్కొండ మండల పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు అంబటి నవీన్ అధ్యక్షతన భారత మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతిని బీజేపీ ఘనంగా జరిపారు. ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు తోట చిన్నయ్య, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు ఆరేపల్లి నర్సయ్య, బీజేవైఎం మండల అధ్యక్షుడు జక్కం శ్రీకాంత్, బూత్ అధ్యక్షులు మగ్గిడి లింగం, గౌరు శివానంద్, ముత్యాల నందిన్, సల్లగరిగే రాజు, పవన్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి ప్రధానమైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి జరుపుకోవడం జరిగింది. మరి ఈరోజు 100వ జయంతి వారిది. మరి వారు నిరాడంబరులు మరియు చిన్ననాటి నుండే ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా మరియు విశ్వ హిందూ పరిషత్లో చురుకైన పాత్ర వహిస్తూ ఒక పత్రిక నడిపిస్తూ మరియు మొట్టమొదట ఎంపీగా గెలుస్తూ తన చిన్న జీవితంలో చిన్న మేఘాలు దాటుతూ భారతదేశ మొట్టమొదటి ప్రధాని పదవికి అర్హుడుగా పొందుతూ 2 సార్లు భారత ప్రధానిగా చేసినటువంటి వ్యక్తి, నిగర్వి మరియు ఏమీ ఆశించని వ్యక్తి, నిరాడంబరుడు. వారికి బాల్కొండ భారతీయ జనతా పార్టీ తరఫున మరియు యావత్ బాల్కొండ ప్రజల తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరున అందరికీ బీజేపీ కార్యకర్తలకు నా నమస్కారాలు తెలియజేస్తూ బాల్కొండ మండల కేంద్రంలో లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గ బాధ్యులు ముత్యాల సునీల్ రెడ్డి కృషితో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేద సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని, ఈ పథకం ద్వారా ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని వారు తెలిపారు. లబ్ధి పొందిన కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్కి, బాల్కొండ నియోజకవర్గ బాధ్యులు ముత్యాల సునీల్ రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సంజీవ్ గౌడ్, పార్టీ నాయకులు యూనిస్, శ్రీనివాస్, విద్యాసాగర్, షేక్ వహాబ్, వివేక్, సయ్యద్, మజరుద్దీన్ తదితరులు ఉన్నారు. వేల్పూర్ మండలంలోని అమీనాపూర్ గ్రామంలో పాస్టర్ జాన్ విల్సన్, పాస్టర్ అమ్మ పద్మ మన్నా చర్చి సంఘం సభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా యేసుక్రీస్తు పుట్టినరోజు వేడుకలను కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పిల్లలు, పెద్దలు పాటలు పాడుతూ ఆనందోత్సాహాలతో నృత్య ప్రదర్శన చేశారు. అనంతరం పాస్టర్ జాన్ విల్సన్ మాట్లాడుతూ ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి దగ్గరకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని సువార్థికులు వివరించారు. సువార్థికులు సభ్యులు సంతోషకరంగా పాల్పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మన్నా చర్చ సంఘం సభ్యులు మర్రెన్న, మలకి, దాసు, పాలురాజ్, మరియమ్మ, లుదియమ్మ, రూతమ్మ, జోనమ్మ, సంతోషమ్మ పాల్గొన్నారు. ఎర్గట్ల మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో అయ్యప్ప మహాపడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వినోద్ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామిని ప్రత్యేకంగా అలంకరించారు. అయ్యప్ప స్వామి వారికి భక్తులు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుండి అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో తరలివచ్చి భక్తి గీతాలు ఆలపిస్తూ నృత్యాలు చేశారు. అనంతరం అయ్యప్ప స్వాములకు అన్నప్రసాదాన్ని అందజేశారు. ఈ మహోత్సవం అయ్యప్ప సేవా సమితి, గ్రామాభివృద్ధి కమిటీ, భక్తులు, ప్రజల ఆధ్వర్యంలో నిర్వహించినట్లు అయ్యప్ప స్వాములు తెలిపారు. సంవత్సరము
ఘనంగా వైభవం చేసుకున్న ఏరియా కట్టంలోకి నా శుభాభివందనాలు. ఎంతో నష్టాలు కొద్ది దేవాలయం నిర్మించి ప్రతి సంవత్సరం ఎదుగుతుందే తప్ప తరుగుదల లేకుండా అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా జక్రన్పల్లి మండల కేంద్రంలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని మన్నారక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు, చిన్నారులకు పశువుల పాక, భారీ తోక చుక్క మరియు చర్చి ప్రత్యేక అలంకరణతో సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పిల్లలు, వృద్ధులు, పెద్దలు నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. పాస్టర్ మధు యేసుక్రీస్తు జననానికి సంబంధించిన బైబిల్ వ్యాఖ్యాన్ని అందించారు. ఈ సంబరాలు తిలకించడానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వారికి దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సేవకురాలు సారమ్మ, సంఘ పెద్దలు గన్నపౌలు, జీవరత్నం, సల్మాన్, సుంకరి భాస్కర్, సదానందం, ప్రేమానందం, బండరి లాజర్, ఇందూరు రాజు, సంఘం సభ్యులు, పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. ఒప్పుకునే వాళ్ళు చాలా తక్కువ అండి. మరి ఎవరు పాపులు అసలు? చదువుదాం. దేవుడి వాక్యం సెలవిస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. రోమిలకు రాసిన పత్రికమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఏంటంట? యేసుక్రీస్తు ఈ లోకానికి లోక రక్షకుడిగా వచ్చాడు. అయితే ఎవరు పాపులు? ఏ భేదము లేదు. ఏ భేదం లేదా? చిన్న లేదు, పెద్ద లేదు, ధనవంతులు లేదు, పేదవాళ్ళు లేదు, అందరూ కులము లేదు, ఏదీ లేదు, అందరూ పాపము చేసిన వారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా క్రిస్మస్ సంబరాలు, అందంగా ముస్తాబైన చర్చిలలో ప్రత్యేక ఆరాధనా కార్యక్రమాలు. వేల్పూర్లో జీసస్ క్రైస్ట్ చర్చిలోని క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా భారత మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలు. ఎర్గట్లలో ఘనంగా మహాపడిపూజ మహోత్సవంలో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.